మత్తయి సువార్త 25వ అధ్యాయము 2వ వచనం. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలో నూనెను తీసుకొని పోయేరి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మా అందరు నా వైపు చూడండి, బైబిల్ మూసేసి నా వైపు చూస్తూ వాక్యం విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా 2 విషయాలు మాట్లాడుతున్నాడు. బుద్ధి లేనివారు, బుద్ధి ఉన్నవారు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి, బైబిల్ మనుషుల్ని 2 విధాలుగా పోలుస్తున్నాడు. ఒకటి బుద్ధి కలిగిన వారు అంటున్నాడు, మరొకరిని బుద్ధి లేని వారు అంటున్నాడు. సో మరి మన అందరికీ తెలిసిన ఆ 10 మంది కన్యకల్లో బుద్ధి కలిగిన వారు మాత్రమే యేసయ్యతో పాటు ఆ యొక్క రాజ్యం లోపలికి తీసుకొని పోబడ్డారు. బుద్ధి లేని వారు విడవబడ్డారు. 2 మాటలు. బుద్ధి కలిగిన వారు రాజకుమారుడితో పాటు అడుగులు వేయగలిగారు, బుద్ధి లేని వారు ఆగిపోయారు. ఈరోజు నువ్వు స్త్రీవా, పురుషుడువా, చిన్నోడువా, పెద్దోడువా నేను అడగట్లే. ఈరోజు ప్రభు మనందరినీ కోరుకుంటుంది ఏంటంటే, బుద్ధి కలిగిన వారు మాత్రమే ఆయనతో పాటు నడవగలిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటో తెలుసా? అసలు బుద్ధి కలిగిన వాడుగా నేనున్నానా లేనా? అసలు బుద్ధి కలిగి ఉండడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? దానికి అర్థం ఏంటి? నేను ఎలాగ సిద్ధపడాలి రాకడికి? ఒకటి గుర్తుపెట్టుకోండి, అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. మీకు ఒక చిన్న లాజిక్ ఏంటంటే, అక్కడ 10 మంది కన్యకలే, అందరూ కూడా దివిటీలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు కన్యకలు అంటే వాళ్ళు ఎవరిని కోడలేదు, ఇంకా వాళ్ళకి పెళ్లి వివాహం అవ్వలేదు. కన్యకలు వాళ్ళు అందరూ సిద్ధంగానే ఉన్నారు. కానీ అందులో కొంతమంది విడవబడ్డారు. ప్రాబ్లం అది. అందరూ ఎదురు చూసిన వాళ్ళే. నువ్వు చర్చిలోనే ఉన్నావు, కానీ నువ్వు ఏ పాపము ఎరగని కన్యకగా ఉండవచ్చు. బట్ స్టిల్, కానీ ఎందుకనో దేవుడితో పాటు లోపలికి వెళ్ళే జాబితాలో నువ్వు లేకుండా ఉంటే అది మనకి ఆ ప్రయాస వ్యర్థం కదా. ఆ తర్వాత అంట ఎంత తలుపులు కొట్టినా డోర్స్ ఓపెన్ చేయబడలే. దిస్ ఈస్ ద కరెక్ట్ టైం. ఇది ఒక దేవుడు ఈ సంఘానికి ఇస్తున్న ఒక ప్రత్యేకమైన కూడిక. ఈ కూడికలో మనం ఏం చేయాలో తెలుసా? బుద్ధి కలిగిన వారుగా మారగలిగితే ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటే డెఫినెట్గా మన అందరం ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం. ఆమేన్. ఆయనతో పాటు ఉండబోతున్నాం అన్న ఆమేన్ చెప్పకపోతే ఎలా? ఒక్కవేళ బుద్ధి లేని కన్యకగా లేకపోతే బుద్ధి లేని పురుషుడిగా మనం ఉండిపోతే, బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేవుణ్ణి మహిమపరిచిన వాడే ఉన్నాడు. ఈ రాజుని మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. దేవానికి మహిమ కలుగునుగాక అని దేవుణ్ణి గణపరిచిన వాడు ఆయన. ఆ గణపరిచిన రాజు ఒక రోజు, నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి, ఎవరు తలదించుకొని వాక్యం వినద్దు. ఆయన ఇలాగ నడుచుకొని వెళ్తుంటే తన రాజధానిని చూశాడంట. అబ్బా, ఆహా, దీన్నంతటిని కట్టించింది నేనే కదా అనుకున్నాడంతే. అనుకోగానే ఒక స్వరం పరలోకం నుంచి వినపడుతుంది. నేనేం చెప్తానో తెలుసా? ఏమండి, తాజ్మహల్ కట్టించిన వాడు, అబ్బా ఇదంతా నేనే కదా కట్టించాను అనుకోవడంలో పెద్ద తప్పులేదు కదా, అవునా కదా? రాజుగారు తన రాజ్యం అంతటిని చూసి దీన్ని నేనే కదా కట్టించాను అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి ముందు దేవుణ్ణి మహిమపరిచిన వాడు. ఎందుకనో ఆ రోజు తను చూసి ఇదంతా నాదే అన్నాడు. అనగానే అక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉన్నదో తెలుసా? మానవుడి నుంచి నువ్వు తరిమివేయబడి ఆయన జుత్తంతా కూడా పక్షి
పక్షిరాజు ఏకల్లాగా అయిపోయిందట. ఈ గోళ్ళు నావి చూడండి, ఈ గోళ్ళు పక్షికి ఎలాగైతే ఇలాగ వంకరలు తిరిగి ఉంటాయో చాలా సూదిగా మారిపోయింది. గడ్డి తింటున్నాడంట. అందరూ ఆయన్ని తరిమి కొట్టేశారు. బుద్ధి లేని వారు ఎవరో తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఆయనకు ఇవ్వకుండా ఇదంతా నేనే చేస్తున్నాను అనుకున్నవాడు బుద్ధి లేనివాడు. నా వల్లే ఇక్కడ సంఘం నడిపించబడుతుంది అని అనుకున్నవాడు బుద్ధి లేనివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి చూడండి, రాజు ఎక్కడ కూర్చోవాలి? ఆ సీట్ మీద కూర్చొని, సింహాసనం మీద కూర్చొని పరిపాలించాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలియదు, గడ్డి తింటున్నాడట. ఇలా ఏమయ్యా నీకు బుద్ధి లేదు, రాజుగారు కదా? ఒక అసూయ, లేకపోతే నాలో ఇదంతా నేనే చేశాననే డాంబికము ప్రదర్శించటం బుద్ధి లేనితనం. ఆయన అనుకున్నాడట, అవును ఇదంతా కట్టించింది నా దేవుడు నాకు ఆ జ్ఞానం ఇవ్వకపోతే, నా దేవుడు నాకు ఆ శక్తి ఇవ్వకపోతే నేను ఎట్లా చేస్తా? ఇదంతా ఆయనదే కదా అని రాగానే బైబిల్లో ఏం చెప్తుందో తెలుసా? అప్పుడు రాజుకు మరలా బుద్ధి రాగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి అక్కడ రాయబడి ఉన్నది తెలుసా? ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. నా సమయమందు, ఏ సమయమో తెలుసు? నా వైపు చూడండి అందరూ. ఒక సమయంలో రాజుగారికి మరలా బుద్ధి వచ్చిందంట. ఒక సమయంలో రాజుగారికి మరలా బుద్ధి వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఒక్కటే అనుకున్నాడట, మోకాళ్ళ మీదకి వచ్చి, అయ్యా ఇదంతా నాదని భ్రమపడ్డా, నీకే మహిమ కలుగునగాక అని ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరిచాడో ఆ సమయమందు యు జస్ట్ టర్న్ బ్యాక్. ఒకసారి నువ్వు నీకున్న నేనే బుద్ధిమంతుని అనుకుంటున్నావు, చూసావు? దాన్ని ఒక్కసారి ఈగోని పక్కన పెట్టి, నేనే కట్టించాను అనుకుంటున్నావు, చూసావు? దాన్ని పక్కన పెట్టి, ఇదంతా నా దేవుడు నాకు ఇచ్చాడు అనే మనస్సు నీలోకి వస్తుంది. చూడు, ఇటు చూడు, నా వైపు చూడండి అందరూ. యేసయ్య వైపు చూసి, ప్రభువా నాకున్నదంతా నీదే కదా ప్రభువా, నాకు ఇచ్చిందంతా నువ్వు ఇచ్చిందే కదా ప్రభువా అని తలచుకోకపోవడం బుద్ధి లేనితనం. అని తలచుకుపోవడం బుద్ధి లేనితనం. తగ్గించబడిన వాడు హెచ్చించబడతాడు. ఈ చిన్న విషయం నువ్వు మర్చిపోతే, గుర్తుపెట్టుకోండి, అడవిలోకి తరిమి వేయబడక ముందే నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. చెప్పండి ఒకసారి, నా వైపు చూడండి. నా యేసయ్య, అమ్మ కొంచెం బయటికి తీసుకెళ్తాం పాపని, కొంచెం తీసుకెళ్ళి. అది నువ్వు ఆడుతున్నారు, ఆ పిల్లలు చుట్టుపక్కల అందరికీ ఇబ్బంది. ప్రైజ్ ది లార్డ్. ఇటు చూడండి, నా వైపు చూడండి. నీ చెయ్యి కుడి చేయి పైకి లేపండి. నా ద్వారా చెప్పండి, చెప్పండి అర్రా, నోరెప్పండి గట్టిగా. నా ద్వారా నా యేసయ్యకు మహిమ వచ్చునుగాక, మహిమ వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరిగితే నువ్వు బుద్ధి కలిగిన కన్యకతో సమానం. ఇది జరగలేని స్థలంలో ఆయన లేడు. ఇది జరగలేని స్థలంలో ఆయన లేడు. దేవుని లేని చోటు నీరు లేని నది నీరు అవుతుందా? ఆ నది అవుతుందా? నీరు లేని చోట నది ఎట్లా అవుతుంది? దేవుడు లేని చోట అది సంఘం అవ్వదు. సంఘము కాదు. సంఘం అంటే కలిసి ఉండేది. అది కలిసితనం లేనేది సంఘమే కాదు, అది దేవుని దేవాలయమే కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, భార్య భర్తలు విడిపోవడం చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. చిన్న చిన్న వాటికి తట్టుకోలేకపోతున్నారు. నేనే గొప్ప, నేనే గొప్ప. ఇటు చూడాలి, ఇటు చూడాలి అందరూ. అవన్నీ పక్కన పెట్టి
నా కుటుంబంలో నా యేసయ్య బట్టి మా ఇద్దరం ఎలాగ నడుస్తున్నాం అనే భావన మీలోకి రాకపోతే మనందరం ఎలాంటి వాళ్ళమో తెలుసా? మన 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 ఈ శిరోజాలన్నీ కూడా పక్షిరాజులాగా, అంటే యేసయ్యకి అలా కనబడుతున్నాం మనందరం. నీ గోళ్ళు పక్షిరాజు గోర్లాగా అయిపోయాయి. ఇది వాక్యంలో చదువుకున్నాం. ఒక రాజుగారు, ఏమండి, రాజుగారిని తరిమేశారు జనాలు. అర్థమవుతుంది ఏమైనా? నువ్వు ఎంత గొప్పోడు అయినా ప్రజలందరూ నిన్ను తరిమి వేయకముందే, సంఘములో పెద్ద కావచ్చు, సంఘములో మరి ఏదైనా కావచ్చు, మానవ స్వభావము లేకుండా మృగమైన స్వభావం కలిగిన వాడంట బుద్ధి లేనివాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, నన్ను క్షమించయ్యా, నీకు మహిమ ఇవ్వలేదు అని చెప్పగానే ఆ సమయం ఉందంట నీకు మరలా దేవుడు బుద్ధి ఇవ్వబోతున్నాడు. ఆ సమయం, ఏ సమయం? బైబిల్లో ఏమని రాయబడి ఉందో తెలుసా? దానియేలు 4వ అధ్యాయంలో, ఆ సమయమందు నాకు మరలా బుద్ధి వచ్చింది, నా దేవుడికి నేను మహిమ ఇచ్చేశాను. బుద్ధి లేని కన్యక ఎవరో తెలుసా? సంఘంలో ఇదంతా నా వల్లే జరుగుతుంది అనుకున్నవాడు బుద్ధి లేని కన్యక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా లేదా? అప్పుడు రాజుగారికి మరలా బుద్ధి వస్తే చూడండి, అవన్నీ ఆ వెంట్రుకలన్నీ మరలా మనిషికి ఉన్న వెంట్రుకలాగా మారాయి, గోర్లన్నీ పోయాయి. అంటే ఆ స్వభావాన్ని దేవుడు మారుస్తాడు. ఆ మృగమైన స్వభావం అండి, బైబిల్లో ఏమని రాయబడి ఉంది? రాతి గుండెను మెత్తని మాంసపు గుండెగా మార్చేవాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయన. హల్లెలూయా. రాతి గుండెను మెత్తని మాంసపు గుండెగా మారుస్తాడు. నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, అనవసరంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానో తెలియదు, నాలో కోపం ఎక్కువ, నాలో నన్ను హెచ్చించుకునే మనసు, నేనే గొప్ప అనే మనసు నా నుంచి తీసేయి ప్రభువా. బుద్ధి మరల వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ బుద్ధి తెలుసా అది? ఏమండి, ఇదంతా నాది అని చెప్పేది మృగ స్వభావం అయితే, ఇదంతా నా దేవునిదే అని చెప్పేది దేవుని స్వభావం, దేవుని బుద్ధి నాలోనికి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బుద్ధిగల కన్యకలు ఉన్నారు ఇక్కడ? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది. బుద్ధిగల కన్యకలు అంటే ఎవరు? సంఘంలో ఉన్నోళ్ళు కాదు, సంఘంలో ఉంటూ నా వల్లే జరుగుతుందని భ్రమలో ఉండిపోయారు. చూశారు? ఆ భ్రమలో ఉన్న వాళ్ళందరూ బుద్ధి లేని కన్యకలు. దేవుడికి కావాల్సింది ఎవరన్నా తెలుసా? తనతో పాటు నడిచే బుద్ధి గల కన్యకలు కావాలి ఆయనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. You have to confess yourself in the presence of God. ఏమంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. అట్ ద సేమ్ టైం నువ్వు ఎవరితోనైతే కొంచెం విరోధంగా ఉంటున్నావో వారికి ఒక్క ఫోన్ కాల్ చేసి అన్నయ్య, తమ్ముడు అని సంబోధించి కలిసి చేద్దాం అనే మనస్సు మనలో రాగలిగితే బుద్ధిగల కన్యకులు సంఘంలో తయారవుతారు. అప్పుడు ఆ సంఘంలో ఆరాధన ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నా ఆశ ఏంటో తెలుసా? ఈ చేతులు అన్నీ దేవుణ్ణి ఆరాధిస్తూ మీ భుజాల మీదకి నా యేసయ్య వస్తే అక్కడ జరుగుతుంది దేవుని ఆరాధన. రెండవది, బైబిల్ గ్రంథంలో వృద్ధి లేని వాళ్ళు ఎవరో తెలుసా? తప్పిపోయిన కుమారుడు. ఇంకో తగ్గించు. తప్పిపోయిన కుమారుడు. నా వైపు చూడాలి. ఈ తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడో తెలుసా? వేశ్యల దగ్గర ఉన్నాడు. వివాహం అవ్వకుండానే తన కన్యత్వం లేకపోతే తన ఒక స్త్రీతో
పెళ్ళి అయిన తర్వాత జరగాల్సిన కార్యాలు ముందే చేస్తున్నాడు. చూశారు, బుద్ధి లేనివాడు. ఎందుకు బ్రదర్ అట్లా చెప్తారు? బైబిల్లో ఏమని రాయబడి ఉన్నదంటే లోకాసు వార్త 15వ అధ్యాయంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? బుద్ధి లేనివాడుగా ఉన్నాడు. వివాహం అవ్వకుండా పాప జీవితంలో ఉన్నవాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు యేసయ్యతో రాకడ సమయంలో ఆయనతో పాటు నడిచే అర్హత లేనివాళ్ళు. వివాహం అయ్యి కూడా పాపంలో ఉన్నవాళ్ళు, వేశ్యతో సాంగత్యం, లేకపోతే ఒక స్త్రీతో సాంగత్యంలో ఉన్నవాడు, పురుషుడితో సాంగత్యంలో ఉన్నవాడు, రాంగ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు, పెళ్ళి అవ్వకముందు చేస్తున్న కార్యాలందరూ బుద్ధి లేని కన్నికలు. ఇలాంటి వాళ్ళు ఆయనతో పాటు వధువు సంఘంలో ఉండరు. మరలా బుద్ధి రావడం అంటే ఏంటో తెలుసా? మరలా చెప్తాను. ఇంకా ఆయన ఏం చేశాడో తెలుసా? తన డబ్బంతా తాగడంలో బిజీ అయిపోయాడు. డ్రింకింగ్. పండగలకి నువ్వు సంఘ పెద్దవి, కొంచెం మాదిరి కలిగి ఉండాలి, తాగడం ఏంటి? నేనంతా ఇది బైబిల్లో తప్పిపోయిన కుమారుడు చేసినవి చెప్తున్నాను నేను. పేకాట, జూదం, వీళ్ళందరినీ సంఘం ఎట్లాగా చూసిందంటే బుద్ధి లేని పిల్లల్లాగా చూసింది. దానికి బుద్ధి లేదు. హల్లెలూయా, బుద్ధి లేదు వాళ్ళకి. ఈరోజు నేను ఏమంటానో తెలుసా? మీరు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు అంతే, 10 మంది కన్నికలుగా పిలువబడుతున్నారు అంతే, కానీ అందులో ఎన్నుకోబడిన వాళ్ళు కొందరే. పది మంది కన్నికలు పిలువబడుతున్నావు, కానీ దేవుడితో పాటు వెళ్ళే బ్యాచ్లో లేవు. నేను ఒక్క మాట చెప్తాను, ఇక్కడ ఉన్నవాళ్ళు సినిమాయే జీవితంగా, ప్యాకాటే జీవితంగా, జూదమే జీవితంగా, స్త్రీలే మీ జీవితంలో ఆశగా, తాగుడే లక్ష్యంగా వెళుతున్న వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు. నన్ను క్షమించా. ఎందుకంటే నేను ఒక మాట అంటాను, తలుపులు మూయబడిన తర్వాత బయట ఉన్న వాళ్ళు ఎవరు? అర్హులు, రాజ్యమునకు అర్హులు కాని వాళ్ళు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బుద్ధిగల కన్నికంటే అసలు ఎవరు? నేనే ఇదంతా చేస్తున్నానని మనస్తత్వం ఉన్నవారు బుద్ధి లేని కన్యక. తాగుడులో ఉన్నవాళ్ళు బుద్ధి లేని కన్యకులు, వ్యభిచారంలో ఉన్నవాళ్ళు బుద్ధి లేని కన్యకులు. ఏమండి, మరలా బుద్ధి రావాలంటే నేను ఈ రోజు నుంచి పేకాట మానేస్తానంటే మానలేకపోతున్నావుగా. ప్రాబ్లం అది. నేను ఈ రోజు నుంచి సినిమాలు చూడలేకపోతున్నా, చూసేస్తున్నా. మళ్ళీ నేను అబ్బాయికి అమ్మాయికి ఫోన్ చేయను, చేసేస్తున్నా. మళ్ళీ ఏం చేయాలి బ్రదర్? నాకు మారాలని ఉంది. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ తప్పిపోయిన కుమారుడు ఆ పందుల కొట్టులో నుంచి ఒక్కటి అనుకున్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా. ఆయన వైపుకు చేతులు చాచి ఒక్క మాట చెప్పగలిగితే, ఆ రాజు ఒక్క మాట చెప్పాడు, అయ్యా నాలో ఈ పాపం చొరబడాలి, నన్ను నేను హెచ్చించుకునే మనస్తత్వం నాకు వచ్చేసింది, దయచేసి తీసేయి అనే పశ్చాత్తాపం నీలో వస్తే, ప్రభువా నాకు ఇష్టం లేదయ్యా, ఇది తీసే ప్రభువా అని ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే నీకు మరలా బుద్ధి వచ్చినట్లు. ఆయన పాదాల దగ్గర పడి ప్రార్థించాలి, అంతే. చాలామంది నాకు ఫోన్ చేసి ఏం చెప్తారో తెలుసా? బ్రదర్, నేను ఎన్నిసార్లు మారాలనుకుంటున్నాను, మళ్ళీ అదే చెడు తలంపులు వస్తున్నాయి, రహస్య పాపం నా జీవితంలో ఉన్నది, ఏం చేయాలి? కన్ఫెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడాలి, ఒంటరిగా వెళ్ళిపోయి ఏడవాలి. రాజు అయినప్పటికీ ఒంటరిగా ఏడ్చాడు అడవిల్లో. నిన్ను నువ్వు సెపరేట్ చేసుకో. గొప్ప తండ్రి అయినప్పటికీ
కుమారుడు ఒంటరిగా పందుల గంటలో ఉంటున్నాడంటే చాలా ఒంటరి అయిపోయాడు. నువ్వు కూడా ఒంటరిగా ఇటు చూడాలి, ఇటు చూడాలి అందరూ. నువ్వు కూడా ఒంటరిగా ఈ లోకానికి అందరికీ సెపరేట్ అయిపోయి ఆయన దగ్గరికి వచ్చి ఆయన చూస్తూ, అయ్యా నా కోసమే కదా నువ్వు సిలువలో వేలాడా, ప్రభా నాకు బుద్ధి లేకపోతే నీతో పాటు వచ్చే సంఘంలో నేను ఉండను అని ప్రార్థిస్తే, అక్కడ బైబిల్లో రాయబడి ఉన్నమాట ఏంటో తెలుసా? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి ఇంటికి వెళ్ళాను. గట్టిగా చప్పట్ల కొడుతూ వేసాను బైబిల్. గట్టిగా, అదేం చెప్పట్లేదు, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు నుంచి తాగుడు మానేస్తాను, ఈరోజు నుంచి అమ్మాయిలతో మాట్లాడిన అవి అలా చేయలేమండి మనం. మీ మనస్సులో ప్రభువా నన్ను మన్నించు. ఈరోజు దేవుడు నీకు ఒక మాట ఇస్తున్నాడు, నేడే రక్షణ దినం. ఏమండి, ఇది రక్షించబడుతున్న వారికి అది శక్తి అయి ఉన్నది. ఇట్స్ ఎ పవర్. ఛాలెంజ్ చేస్తున్నానండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో, ఎన్ని నదుల్లోనే మొలగండి, ఈ వాక్యం చేత కడగబడితే సంఘంలో ఉన్న మచ్చలు మడతలు పోయి ఆయన రూపంలోకి వస్తాయి. నీ మచ్చ మడతలన్నీ పోవాలంటే ఈ వాక్యాన్ని ధ్యానించండి. చివరిది ఎవరో తెలుసా? ఇప్పుడు 10 మంది కన్యకలు. ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. ఇది చూడండి, ఈ 10 మంది కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు. అంటే రాజకుమారుడి యొక్క రాజ్యంలోనే ఉన్నారు 10 మంది కూడా. ఈ 10 మంది కూడా కన్యకలే. 10 మంది కూడా దివిటీలు పట్టుకొని ఉన్నారు. వాడిని కూడా ఏమన్నాడు దేవుడు? అందులో 5 బుద్ధి లేని, కొంతమంది ఈ పాపాల జాబితాలో లేరు, కానీ నూనె ప్రార్థన జీవితం లేని వాడిని కూడా దేవుడు బుద్ధి లేని కన్యక అంటున్నాడు. ప్రతిరోజు ప్రార్థించే మనస్సు లేని వారిని బుద్ధి లేని కన్యక అంటున్నాడు. బ్రదర్ మీరు ఊరుకోండి బ్రదర్, నేను వ్యభిచారం చేయను, నేను అబద్ధాలు ఆడను, నేను దొంగ చూపులు చూడను, నేను నాకు ప్యాకెట్ ఇష్టం ఉండదు, నేను మందు తాగను అన్నా ప్రార్థన చేయకపోతే నువ్వు కూడా బుద్ధి లేని కన్యకవే. మన మోకాళ్ళకి పని చెప్పాలి. చేతులెత్తి మోకాళ్ళతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, నేను ఒక దేవ సేవకుడు ఏమన్నాడు చాలా చక్కగా చెప్పాడు. ఏంటో తెలుసా? 10 మందిలో 5 బుద్ధి లేని కన్యకలు, బుద్ధి లేని కన్యక. ఈ బుద్ధున్నోళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ తెస్తే 5 కూడా రక్షించబడేవారే కదా. ఎంత చక్కని మాట అది. నీకు బుద్ధి ఉంది కరెక్టే, ఎక్స్ట్రా ఆయిల్ మనందరం క్యారీ చేయగలిగితే నీతో పాటు ఇంకొక ఆత్మను రక్షించే శక్తి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థించలేని వాళ్ళు కూడా బుద్ధి లేని వాళ్ళే, ఆరాధించలేని వాళ్ళు కూడా బుద్ధి లేని వాళ్ళే. సేవింపబడ్డానికి రాలే, సేవ చెయ్యాలి. కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చునేది కాదండి సంఘం. ఒకరికొకరు సేవలో కొనసాగాలి. వాళ్ళ కష్టాల్లో నీకు చిన్న సహాయం, మాట సహాయమైనా చేయగలిగితే అప్పుడు కదా క్రైస్తవ జీవితం. ప్రార్థన లేని వాళ్ళు బుద్ధి లేని కన్యకలు, నేనే గొప్ప అనుకున్న వాళ్ళు బుద్ధి లేని కన్యకలు, వ్యభిచారములో పేకాట్లో జూదంలో ఉన్న వాళ్ళు బుద్ధి లేని కన్యకలు. ఇది ఏది కాకుండా పేకాట ఆడట్లేదు, ఏది తప్పు చేయట్లేదు, ప్రార్థన జీవితంలో నిత్యము నీ కాగడను నూనెతో సిద్ధపరచుకున్న వాడు అయితే ఎక్స్ట్రా ఏమండి ఇంకా ఎక్కువ చేయాలి. అక్కడ దాని అర్థం ఏంటి? ఆల్రెడీ కాగుతుంది కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా అవసరం పడుతుంది. మీకున్న ప్రార్థనా స్థితిని పెంచండి, నీ ప్రార్థన సమయాన్ని పెంచండి, బైబిల్ చదివే సమయాన్ని పెంచండి. పెంచగలిగితే నీతో పాటు ఇంకొకరిని రక్షించగలుగుతావు. ఆమె చెప్పట్లేదండి బాబు, సంవత్సరం తర్వాత చెప్పాను. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పుడు లోపల ఆరాధన జరుగుతుంది. అప్పుడు రాజకుమారుడు రాబోతున్నాడు.
అలర్ట్ అయిపోండి, రాజకుమారుడు రాబోతున్నాడు అనగానే 5 బయటికి వెళ్ళారు నూనె కోసం. తలుపులు మోయబడ్డాయి. ఆ 5 కన్యకలతో రాజకుమారుడు లోపలికి వెళ్ళిపోయాడు. రాజకుమారుడు అనుకుంటాడు, ఇంకొక 5 ఏరి. ఈరోజు ఆ సూర్యుడు తగిలితే విటమిన్ డి వస్తుందా? నీతి సూర్యుడు కానీ మీకు తగిలితే ఏమవుతుందో తెలుసా? మీ నోట్లోంచి నీతి మాటలు వస్తాయి, మీ చూపులోంచి నీతి వస్తుంది, మీ ప్రవర్తనలో నీతి వస్తుంది. మృగ స్వభావం నీలోంచి పోయి మంచి బుద్ధిని దేవుడు ఇవ్వడానికి మీ సంఘంతో ఈ మాటలు మాట్లాడాడు.